నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు మా ఎన్టీ రామారావు గారు. మేము ఉన్నాం, ఆయనతో పనిచేశాం. ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేశాను. చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళలాగా అటు ఇటు తిరగడము అవన్నీ చేయడం ఎన్టీ రామారావు గారికి తెలియదు. న్యాయంగా చేశాడు, అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. మర్చిపోలేని వ్యక్తులు వీళ్ళిద్దరు. అటువంటి ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేస్తారా? భారతరత్న ఇవ్వరా? ఏమి తీసిపోయినాడు పివి నరసింహారావు కన్నా? పివి నరసింహారావు గారి కన్నా ఎక్కువే చేశాడు ఎన్టీ రామారావు గారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండి మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ముందు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చిన తర్వాతనే మీ పొత్తులతో ముందుకు పోండి. నువ్వు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఎవరి చుట్టూ తిరిగినా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తిరుగులేదు. నువ్వు ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటుంటావో అది మాకు కలిసి వస్తుంది. బీజేపీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. ఏం మాట్లాడావు ప్రధానమంత్రి గారిని? భార్యనే చూసుకోలేనోడు ఈయన ప్రధానమంత్రి అని మాట్లాడావు నిండు శాసనసభలో. రికార్డ్స్ ఉన్నాయి, ఎవరు కూడా మర్చిపోలేదు. అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించావు, చెప్పులు వేయించావు వ్యాన్ల మీద, అమిత్ షా గారి వ్యాన్ల మీద. ఇవన్నీ మర్చిపోతారా? ఎలక్షన్స్ కోసం పోయి కాళ్ళు పట్టుకున్నావు ఢిల్లీలో. రామారావు గారి కోసం మాత్రం కాళ్ళు పట్టుకోడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి ఈయన ఆ సీట్లో కూర్చోవాలి ముఖ్యమంత్రిగా. అది అతను తపన. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు మా ఎన్టీ రామారావు గారు. మేము ఉన్నాం, ఆయనతో పనిచేశాం. ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేశాను. చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళలాగా అటు ఇటు తిరగడము అవన్నీ చేయడం ఎన్టీ రామారావు గారికి తెలియదు. న్యాయంగా చేశాడు, అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. మర్చిపోలేని వ్యక్తులు వీళ్ళిద్దరు. అటువంటి ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేస్తారా? భారతరత్న ఇవ్వరా? ఏమి తీసిపోయినాడు పివి నరసింహారావు కన్నా? పివి నరసింహారావు గారి కన్నా ఎక్కువే చేశాడు ఎన్టీ రామారావు గారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండి మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ముందు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చిన తర్వాతనే మీ పొత్తులతో ముందుకు పోండి. నువ్వు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా, ఎవరి చుట్టూ తిరిగినా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తిరుగులేదు. నువ్వు ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటుంటావో అది మాకు కలిసి వస్తుంది. బీజేపీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. ఏం మాట్లాడావు ప్రధానమంత్రి గారిని? భార్యనే చూసుకోలేనోడు ఈయన ప్రధానమంత్రి అని మాట్లాడావు నిండు శాసనసభలో. రికార్డ్స్ ఉన్నాయి, ఎవరు కూడా మర్చిపోలేదు. అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించావు, చెప్పులు వేయించావు వ్యాన్ల మీద, అమిత్ షా గారి వ్యాన్ల మీద. ఇవన్నీ మర్చిపోతారా? ఎలక్షన్స్ కోసం పోయి కాళ్ళు పట్టుకున్నావు ఢిల్లీలో. రామారావు గారి కోసం మాత్రం కాళ్ళు పట్టుకోడు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి ఈయన ఆ సీట్లో కూర్చోవాలి ముఖ్యమంత్రిగా. అది అతను తపన. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మళ్ళా అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.